Dear students and parents, welcome to Master Mart channel. ఆంధ్రప్రదేశ్ నీట్ 2024 రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. మీరు రిజల్ట్స్ని చూసుకున్నారు. ఈ రిజల్ట్స్లో సీట్ రానటువంటి వాళ్ళు సెకండ్ రౌండ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సెకండ్ రౌండ్లో మాకు సీటు వస్తుందా రాదా అనేటటువంటి టెన్షన్లో చాలామంది ఉన్నారు. ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి మార్క్కే కొద్దిమందికి వచ్చి కొంతమందికి సీట్ రాకపోవచ్చు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ రౌండ్లో వచ్చిన మార్కులకు ఒక 4-5 మార్కులు తక్కువలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు సీటు వస్తుందా రాదా అనే ఆలోచనలో ఆందోళనలో ఉంటారు. మీ ఆలోచన ఆందోళన సహజం. కానీ సెకండ్ రౌండ్లో మార్పులు అనేవి చాలా ఎక్కువగా ఉండవు. మీరేమాత్రం అధికంగా ఆశపడిన లాభం లేదు. గత సంవత్సరం తెలంగాణలో నాన్ లోకల్ కోటా సీట్లు ఉండేవి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 5 కాలేజీలు వచ్చి కొన్ని సీట్లు పెరిగాయి. దానివల్ల గత సంవత్సరం కటాఫ్ అనేది కాస్త తక్కువగా ఉంది. ఈ సంవత్సరం కటాఫ్ చాలా హై లెవెల్లో ఉంది. ఈ హై లెవెల్ కటాఫ్లో సెకండ్ రౌండ్లో ఏ మాత్రం మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనాగా మీరు అవగాహనతో ముందుకు వెళ్ళటం కోసం నేను ఒక సెకండ్ రౌండ్ టేబుల్ని ఇవ్వటం జరిగింది. దాన్ని పరిశీలించండి. సెకండ్ రౌండ్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉందా లేదా అవగాహన చేసుకోండి. సీటు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎదురు చూడండి. లేదంటే ప్రత్యామ్నాయంగా మీరు బీడీఎస్కో లేకపోతే బీఏఎంఎస్కో దేనికి వెళ్ళాలనుకుంటున్నారో దానికి సిద్ధం కండి. లేదు అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు దానికి కూడా సిద్ధం కండి. ఆంధ్రప్రదేశ్ నీట్ 2024లో సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏయూ రీజన్ గురించి ముందు మనం చూద్దాం. ఏయూ రీజన్లో సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. ఓపెన్ 610, ఈడబ్ల్యూఎస్ 632, బీసీఏ 566, బీసీబీ 557, బీసీసీ 572, బీసీడీ 593, బీసీఈ 520, ఎస్సీ 515, ఎస్టీ 474 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం తెలంగాణలో సీట్లు మనకు లేవు. సిద్ధార్థ కాలేజీలో సీట్లు మనకు వస్తాయి అనుకున్నా సరే ఏయూ రీజన్ వారికి అవి మామూలుగానే వచ్చాయి. ఇది స్టేట్ వైడ్ కాలేజీగానే గవర్నమెంట్ ఉంచింది. కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఈ మార్కులకి 1 మార్కు 1/2 మార్కు కిందకి రావచ్చు. పైకి పోదు కానీ కిందకి వచ్చే అవకాశం ఉంది. అంటే 1-2 మార్కులు తగ్గే అవకాశం ఉంది. దీనికి ఒక 2 మార్కులు తక్కువగా ఉన్నవారు కూడా హోప్గా ఎదురు చూడవచ్చు. ఎస్వీయూ రీజన్లో కాస్త కట్ ఆఫ్ కిందకు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే అనంతపురంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు అదనంగా వచ్చాయి. అంటే ఇప్పుడు అనంతపురం కాలేజీలో 150 సీట్లు ఉన్నాయి. అవి 200 సీట్లు కాబోతున్నాయి. ఫస్ట్ రౌండ్లో 150 సీట్లకు మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ 50 సీట్లను సెకండ్ రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కాస్త 1-2 మార్కులు ఎక్కువగా కట్ ఆఫ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ రౌండ్లో ఎస్వీయూ రీజన్లో ఓపెన్ 593, ఈడబ్ల్యూఎస్ 605, బీసీఏ 559, బీసీబీ 553, బీసీసీ 510, బీసీడీ 557, బీసీఈ 551, ఎస్సీ 500, ఎస్టీ 460 వరకు సీటు వచ్చే అవకాశం ఉంది. మీరు వీటిని పరిశీలించి ఒక అవగాహనకు వస్తారని కోరుకుంటూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ సబ్స్క్రిప్షన్ కూడా నాకు ఎంతో సహాయం చేస్తుంది. కాబట్టి మీరు లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఇది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.